ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు. అలా కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ అన్న కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకై దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో వ్రాయబడిన వచనాలు మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం చదువు. 14:1. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందింది. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో మనం ఆసా ఏలుబడిలో కలిగిన నెమ్మదిని గురించి ప్రభు ఆత్మ వ్రాయించిన వచనాలు చదువుకున్నాం. నెమ్మది అనే మాట, విశ్రాంతి అనే మాట ఈ అధ్యాయంలో చదువుతున్నాం. అలాగే ఈ అధ్యాయంలో విశేషమైన, మిక్కుటమైన, విస్తారమైన కొల్లసొమ్ము గురించిన వివరాలు కూడా వ్రాయబడ్డాయి. చూడండి, వచనం 14లో 13లో విశేషమైన అనే పదం చూడండి. విశేషమైన 14లో మిక్కుటమైన, 15లో విస్తారమైన. సో కొల్లసొమ్ము అనేది విస్తారంగా, మిక్కుటంగా, విశేషంగా మరి ఇశ్రాయేలీలకు, అదే యోధా వారికి ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు కూషీయుడైన జరహు వారి మీదకు 1000 మంది సైన్యంతో వచ్చినప్పుడు జయం పొందారనే మాట ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గత అధ్యాయంలో 4 లక్షల మంది సైన్యము 8 లక్షల మంది సైన్యం మీద విజయం సాధించడం చూస్తాం. ఈ అధ్యాయంలో యోధా సైన్యం 1 లక్ష పెరిగినట్లుగా చూస్తున్నాం. చూడండి, వచనం 8. 3 లక్షల మంది యోధావారు, 2,80,000 మంది బెన్యామీనీయులు, అంటే మొత్తం 5,80,000 మంది అన్నమాట. సో సైన్యం పెరిగింది. గత అధ్యాయంలో అబీయా ఏలుబడి కంటే సైన్యం పెరిగింది. మాత్రమే కాదు, అబీయా కానీ, రెహబాము కానీ, సొలొమోను దినాల్లో కానీ రాజుల గ్రంథం మీరు పరిశీలిస్తే విగ్రహారాధన గురించి వ్రాయబడింది. కానీ ఈ దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను, రెహబాము, అబీయా వారిని గుర్చిన వివరాల్లో విగ్రహారాధన గురించి, వారు యోధారాజులు చేసిన విగ్రహారాధన గురించి వ్రాయబడలేదు. కానీ 14వ అధ్యాయం మనం చదివితే ఆస విగ్రహారాధన చేయలేదు అనే విషయం రాశాడు. వాళ్ళు చేశారన్న విషయం రాయలేదు. ఆశ చేయలేదన్న విషయం మాత్రం రాశాడు. కాబట్టి ఇంటెన్షనల్గా పరిశుద్ధాత్మ వ్రాయించిన విధానం అని మనం గమనించాలి. అబ్రహాము అబద్ధమాడాడని చాలామంది అంటారు, కానీ అబ్రహాం అబద్ధమాడాడు అని వ్రాయబడలేదు. శారా నవ్విందని మనం అనుకుంటాం, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 3:6లో శారా నవ్విందని వ్రాయకుండా యజమానుడు అని అబ్రహామును పిలుస్తూ అతనికి లోబడింది అని వ్రాశాడు. హెబ్రీ గ్రంథకర్త అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, ఆమె విశ్వాసం కలిగింది, బలం పొందిందని వ్రాశాడు. కాబట్టి మన యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క వ్రాతలకి చాలా తేడా ఉంది. ముఖ్యంగా నిన్న నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. పరిశుద్ధాత్మ యొక్క రచనా శైలి,
ఆయన యొక్క వ్రాత ఏ విధంగా ఉంటుందంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 16లో చెప్పినట్లుగా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధ అని అపోస్తుల కార్యాల గ్రంథంలో రాశాడు. ద్రోహియగు ఇస్కరియోతు యోధ అనే విషయాన్ని సువార్తల్లో వ్రాసిన వాడే అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వచ్చినప్పటికి మాత్రం ఏమన్నాడంటే, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపించిన యోధ. కాబట్టి ప్రభు రాస్తున్నాడు, ప్రభు రాస్తాడు, ఆయన ఏం రాస్తే అదే ఫైనల్. ఇక సొలొమోను విగ్రహారాధన చేశాడు కదా, రాజుల గ్రంథంలో చూస్తాం. మరి దినవృత్తాంతాల గ్రంథంలో ఎందుకు రాయలేదు? రెహబాము విగ్రహారాధన చేశాడు కదా, అబియా చేశాడు కదా, మరి ఎందుకు రాయలేదు. ఆస చేయలేదు కదా, అవును చేయలేదని రాశాడు. 14వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆశ విగ్రహారాధన చేయలేదని రాశాడు. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం దగ్గర అసలు ఎలాగూ తీర్పు జరగబోతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, దుర్నీతి అనే పాపం చేసిన వారిని అందరి పాపాలు దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. కానీ శరీర కార్యములు అనే పాపం ఎవరైతే చేస్తున్నారో వారి పాపాలు ఆయన అక్కడ నేరుగా జ్ఞాపకం చేయడు. కానీ వారు పొందవలసినంత జీవాన్ని పొందలేదన్న విషయాన్ని చెప్తాడు అక్కడ. సో క్రీస్తు న్యాయపీఠం ఎలా ఉండబోతుంది అని అంటే, బిలీవర్స్ సిన్స్, పాపములు, విశ్వాసుల పాపములన్నీ అక్కడ ఆయన చదువుతాడు అని అనుకోవద్దు. విశ్వాసుల పాపాలు ఏమీ ఆయన అక్కడ చదవడు. కానీ విశ్వాసులు పాపం చేసినందున వారు సమృద్ధి అయిన జీవాన్ని పొందలేదన్న విషయం మాత్రం మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు సొలొమోను గురించి కానీ, రెహబాము గురించి కానీ, అబియా గురించి కానీ, మీరు యోధారాజుల గురించి చదవండి. అక్కడ ఆశ గురించి రాసినట్లుగా రాయలే. నెమ్మది పొందాడు, లేదా 10 సంవత్సరములు నెమ్మది కలిగింది, ప్రాకారములు గల పట్టణాలు కట్టారు, కొలసొమ్ము విస్తారంగా పట్టారు, 1000 సైన్యం పైన విజయం పొందారు. ఈ అనుభవాలు ఏవి కూడా అంతకుముందు వారి జీవితాల్లో మనం చూడం. సొలొమోను విశ్రాంతిని కలిగి ఉన్నాడు, మందిరం కట్టాడు. కానీ సొలొమోను విషయంలో అతని యొక్క ఆస్తి గురించి రాశాడు, కానీ కొల్లసొమ్ము గురించి రాయలే. కాబట్టి కొంచెం బాగా వినండి. విశ్వాసులు చేసే పాపాలన్నింటిని గురించి క్రీస్తు న్యాయపీఠం దగ్గర చదవరు. కానీ విశ్వాసి పాపం చేశాడు అన్నది మాత్రం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఏ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, ఇతడు పాపం చేశాడంటే విశ్వాసి, ఇతడు జీవించలేకపోయాడు కాబట్టి మన యొక్క జీవం విషయంలో డిఫరెన్స్ కనపడుతుంది అక్కడ. కాకపోతే దుర్నీతి అనే పాపం చేసిన వారి పాపం మాత్రం అక్కడ జ్ఞాపకం చేయబడింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్నటి దినాన్న అబియా గురించి మనం చూసాం కదా. అబియా ఏమన్నాడు ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాముతో, నీవు 8 ఏండ్ల వయసులో రెహబాము ఉన్నప్పుడే నువ్వు యుద్ధానికి వచ్చావు. ఆ తర్వాత ఇప్పుడు కూడా నువ్వు యుద్ధానికి బయలుదేరుతున్నావు. నువ్వు అసలు యుద్ధం ఎవరి మీద చేస్తున్నావు తెలుసా? దేవుడు ఎవరితో అయితే ఉప్పు నిబంధన చేశాడు, నిత్య నిబంధన చేశాడు, భంగము గాజాల నిబంధన చేశాడు, ఆ దావీదు ఇంటి మీదగా నువ్వు తిరిగిలేస్తున్నావు అని చెప్పాడు. నిన్న విచిత్రం ఏమైందంటే, నేను నిన్న ఉదయకాలం వాక్యం చెప్పిన తర్వాత నేను ఒక డాక్యుమెంట్ ఎతకటం కొరకని మొత్తం చాలా కాలం నుంచి ఉన్న మొత్తం పుస్తకాలు అన్నీ తీసి ఎతుకుతా కూర్చున్నాను అనమాట. నిన్న నాకు సుమారు చాలా పత్రికలు దొరికాయి అన్నమాట. అంటే లెటర్స్ అన్నమాట. ఆ లెటర్స్లో సంఘాలను పాడు చేస్తూ వచ్చిన కొన్ని కుటుంబాలను దేవుడు చూపించాడు నాకు. సో ఆ లిస్ట్ నేను చదివినప్పుడు ఆ ఫ్యామిలీస్ని సాతాను ఎలా వాడుకొని సంఘాలను పాడు చేశాడనేది నేను నిన్న మధ్యాహ్నం వాటన్నిటిని చదువుతున్నాను అనమాట. అప్పుడు అనిపించింది, నిన్న ఉదయకాలం ప్రభు ఏం చెప్పాడో అది నేను నిన్న మధ్యాహ్నం చూశాను. సో అదే సమయంలో నేను మాట్లాడుతున్న ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే నేను సంభాషిస్తున్న వ్యక్తులను కానీ నేను పరిశీలన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. అంటే
పరిస్థితులు ఎలాగూ సాతాను తీసుకొని వస్తాడని ఇందాక మంజులత గారు ప్రార్థన చేస్తూ చెప్తున్నారు కదా, సంఘానికి మా ద్వారా ఎటువంటి కీడు జరగకూడదని, అంటే మా ద్వారా సంఘము పాడవకూడదని. ఇది రికార్డ్ చేయబడుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, విశ్వాసులు చేసే పాపాలు వేరు, విశ్వాసుల్లో దుర్నీతి అనే పాపం చేసిన వారు వేరు. దుర్నీతి అనేది మరణకరమైన పాపం. కాబట్టి ఈ పాపం చేసిన వారి యొక్క పాపం అక్కడ చదవబడుతుంది. అందుకనే మంగళగిరిలో ఉన్న ప్రదీప్ అన్న మధ్యాహ్నం జరుగుతున్న జూమ్ కూడికలకు సంబంధించి ఒక వర్తమానం చెప్పమని అడిగారు. అది ఈ మధ్యాహ్నం నేను చెప్తాను, మీరు మధ్యాహ్నం మెసేజ్లో జాయిన్ అయినప్పుడు మీరు విందరు. అదేంటంటే, గాఢాంధకారము అనే మాట ఉంది కదా పేతురు 2 అధ్యాయంలో. ఈ గాఢాంధకారం ఎప్పుడుది అనే విషయాన్ని వివరణ అడిగారు. కాబట్టి దాని గురించిన వివరాలు నేను మధ్యాహ్నం చెప్తాను. ఇక్కడ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోదావు రాసిన పత్రికలో కానీ, పేతురు రాసిన 2 అధ్యాయంలో కానీ, దుర్నీతి అనే పాపంలో ఎవరైతే పడుతున్నారో, లేదా దేవుని యొక్క పనిని పాడు చేసే పాపం ఏదైతే చేస్తున్నారో అది డైరెక్ట్ రికార్డ్ చేయబడుతుంది. ఇస్కరియోతు యోధా గురించి సంఘం ఏర్పడక ముందు రాసినప్పుడు అతడు ద్రోహి అని రాశాడు. కానీ సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తల కార్యాల గ్రంథంలో సంఘకాలంలో ఏమని రాశాడంటే, సంఘకాలంలో యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధ అని రాశాడు. ఇంకొక మాట మనం గమనించినట్లయితే, సువార్తల యుగంలో లేదా సువార్తల కాలంలో దావీదు చనిపోయాడు అనే వివరాలు ఉన్నాయి. దావీదు చనిపోయాడు అన్నట్లుగా రాశాడు. కానీ మనం అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం అయితే దావీదు నిద్రించాడు అని రాశాడు. కారణం మనం ఆల్రెడీ ధ్యానం చేశాం, నేను అక్కడికి వెళ్ళట్లేదు. అయితే దావీదు గురించి ఏం రాశాడంటే, తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తన తరము వారికి సేవ చేసి నిద్రించిన అనుభవాలతో కొందరు మెప్పును మహిమను ఘనతను పొందుతుంటుండగా, మరి కొంతమంది వారి తరములో దేవుని పనిని ఎలా పాడు చేశారో కూడా దేవుడు వారి కుటుంబాలను గూర్చి వారిని గూర్చి అక్కడ చెప్తాడు. ఈ జారత్వం, అపవిత్రత ఇవన్నీ అక్కడ చదవడు. మీరు ఎలా అనుకోవద్దు, నేను మొబైల్లో చూస్తున్న చెడ్డవాటిని గురించి, నేను చేస్తున్న రహస్య పాపాల గురించి అక్కడ చెప్తాడు అని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక ప్రొజెక్టర్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద మనం చేసిన రహస్య పాపాలన్నీ వేస్తాడు అనుకుంటారు. అది సండే స్కూల్ పిల్లలకి చెప్పేటప్పుడు అలా చెప్తారనమాట. వాస్తవం అక్కడ ఏం జరిగిద్ది అంటే, మీరు చేస్తున్న రహస్య పాపాలు కానీ, నేను చేస్తున్న రహస్య పాపాలు కానీ, ఇవి మనం ఎందుకు చేస్తున్నామంటే బికాస్ వీఆర్ నాట్ లివింగ్. అందుకని మనం ఎంత జీవించాము అనే దానిలో తేడాలు వచ్చేస్తాయి అక్కడ. ఒకవేళ మీరు జీవించినంత నేను జీవించలేదంటే నా జీవితకాలంలో నేను తప్పు చేస్తూ బ్రతికానని దాని అర్థం అక్కడ రిఫ్లెక్ట్ అయింది. అందుకనే ఇంజరంలో నేను వాక్యం చెప్పినప్పుడు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి జ్ఞాపకం చేశాను. అదేంటంటే, ఆ దినాన్న మన పరిశుద్ధత విషయంలో నింద పడుతుంది. అంటే నువ్వు పరిశుద్ధంగా లేవు అనే వివరాలు, ఆధారాలు అక్కడ చూపించడం. కానీ నువ్వు పరిశుద్ధంగా లేవు కాబట్టి నేను ప్రభువు వాడుకోలేదు, అందుకని నీ ద్వారా జరగవలసిన సత్క్రియలు జరగలేదు అని మాత్రం అక్కడ రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఈ 2 విషయాలు మీరు ధ్యానం చేయండి. మరణకరము కాని పాపం చేసినప్పుడు మనం జీవించలేదు అనే సంగతి అక్కడ తెలియబడుతుంది. మరణకరమైన పాపం చేసినాడు ఆ పాపం అక్కడ చదువుబడుతుంది. ఆ తరములో వీళ్ళు దేవుని పనిని ఎలా పాడు చేశారు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రభు మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో వీలైనంతగా దేవుని పని మన ద్వారా జరగాలని ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను. చూడండి, రెస్ట్లో డిగ్రీస్ ఉన్నాయి. మనం ఎంత నెమ్మది కలిగి ఉంటున్నాం అనేది, మనము ఎంత పని చేస్తున్నాం అనే దాని ద్వారా తెలియబడుతుంది. సో మనం ఎంత రెస్ట్లో ఉన్నామనేది, మనం ఎంత పని చేస్తున్నాం అనే దానిలో తెలియబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయం 1వ వచనంలో ఎంతకాలం విశ్రమించారు అనేది మనం చూస్తున్నాం. తర్వాత 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఎంతగా
సో నేను కూడా ఇలా అడుగుతున్నాను, 2024 సంవత్సరంలో మీరు ఎంతగా విశ్రమించారు? ఎంతకాలం విశ్రమించారు? సో అది మనము గమనిస్తున్నప్పుడు, మనము ఎప్పుడైతే విశ్రాంతిని అనుభవిస్తామో 7వ వచనంలో చెప్తున్నాడు, ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు అని చెప్తూ, మనం ఈ పట్టణములను కట్టిద్దాం, ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధకములను అమర్చుదాం, కాగా వారు పట్టణములు కట్టి వృద్ధి నొందిరి అనే మాట చూస్తున్నాం. కట్టిన సేవ కంటే నూతనంగా కట్టాల్సిన పరిచర్య కొరకు ఆలోచన చేయాలి. పౌలు గారు చెప్పాడు కదండి, రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే 20వ వచనం, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టుకుండు నిమిత్తం. ఇక్కడ చెప్తున్నాడు 18 నుంచి 19 వచనాల్లో ఏమనంటే, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చే గాని అంటున్నాడు. మనం చేసే ప్రసంగాలు, మనం చేసే సేవ ఎలా ఉండకూడదంటే, వాళ్ళని ఎంతో కొంత నిర్మించేటట్టు ఉండాలి తప్ప, ఏదో ఎక్కువ మందికి మనం ప్రసంగం చెప్పడం, ఎక్కువగా ప్రసంగాలు చెప్పడం అనేది దేవుని పని కాదు. దేవుని పని ఏంటంటే, ఒకప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలియని వాళ్ళని విశ్వాసంలోకి నడిపించాలి. రెండవది, ఈ కార్యంలో వెళ్తుంటుండగా కొంతమంది అవిశ్వాసం రక్షణలోనికి నడిపించాలి. రక్షించబడే అవిశ్వాసులు, విశ్వాసంలో వృద్ధి పొందే విశ్వాసులు మీ పని అయి ఉండాలి. సో పని జరిగింది అనేది ఖచ్చితంగా తెలియబడుతుందండి. ఆశ ఏలుబడిలో నెమ్మదిని పొందారు. నెమ్మదిని పొందుతుంటుండగా ప్రాకారములు గల పట్టణాలు కట్టారు అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనము ప్రాకారములు గల పట్టణము అనే మాటను వింటున్నాము. ఇందాక ప్రార్థన చేస్తూ కూడా ప్రార్థనలో చెప్పారు కదా, ద్వారబంధకముల దగ్గర లేదా ద్వారపాలకులుగా ఉండుట గురించి మరొకసారి జ్ఞాపకం చేశారు. సో నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. అదేమంటే, ఇప్పుడు సంఘాలు చాలా కట్టబడుతున్నాయి, కానీ ప్రాకారాలు గల సంఘాలు కట్టబడాలి. లేవి కాండములు అంటాడు, ఒకడు డాబా కట్టాడు లేదా ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, కానీ పైన పెట్టగోడ కట్టకపోతే ఎవడైనా ఇంటి మీద నుంచి కింద పడితే వాడు ఆ నష్టాన్ని ఎలా అచ్చుకోవాలి, అపరాధ పరిహారార్థ బలి గురించి, అపరాధ పరిహారార్థ బలిదినాన్న అతడు ఎంత చెల్లించాలి, నష్టాన్ని ఎలా అచ్చుకోవాలనేది చెప్తాడు. ఈరోజు మనం కట్టుకుంటూ పరిచర్య వెళ్ళిపోతూ ఉంటే సంఘాల్లోనికి దుర్బోధలు ఎలా ప్రవేశిస్తాయి. సో వాటి విషయంలో మనం ప్రాకారములు గల సంఘాలు కట్టాలి, ప్రాకారములు గల పట్టణాలు కట్టాలి. బైబిల్లో విశ్రాంతి అనే ఒక గ్రంథమే ఉంది. ఎవరికైనా తెలుసా? విశ్రాంతి అనే గ్రంథం. సరే హింట్ ఇస్తాను, చెప్పండి. ప్రాకారము అనే అనుభవం ఉంది ఆ గ్రంథంలో. నెహెమ్యా గ్రంథం. రైట్, నెహెమ్యా గ్రంథం. మీకు కరెంట్ లేదండి? పెద్ద వర్షం ఉండకదండి, ఏం వినపడలేదు. వినపడట్లేదని దానికి కనపడట్లేదు మీరు నాకు. కనబడడానికి లేదండి. కనపడొద్దు అయితే. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా 12 గుమ్మముల ప్రాకారాన్ని కట్టాడు అనేది మనం చూస్తాం. నెహెమ్యా అంటే అర్థం ఏంటంటే నహూం, నోవాహ అనే మాటలకు అర్థము విశ్రాంతి అని అర్థం. ప్రాకారాలు కట్టే నెహెమ్యాలు మనకు కావాలి. 12 గుమ్మములను ప్రతిష్ఠించే నెహెమ్యాలు మనకు కావాలన్నమాట. సో నెహెమ్యా అంటే నెమ్మది అని అర్థం. ప్రాకారం కట్టాలి. ఎట్లాగూ మనం ప్రాకారం కట్టాలంటే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు కదా, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. ఈరోజు చాలా రకాల కల్ట్ టీచింగ్స్, దుర్బోధలు ఉన్నాయి, కల్ట్స్ ఉన్నాయి. సో వాటిని
మనము ప్రతి విశ్వాసి గుర్తించగలిగినట్లుగా మన విశ్వాసం బలపరచాలి. అసలు ఇంకో విషయం ఏంటంటే ఎన్ని రకాల దుర్బోధలు ఉన్నాయనేది కాదు, సత్యమైన బోధ ఏంటని అర్థమైతే ఆ దుర్బోధ ఏంటో మన వాళ్ళు కనిపెట్టగలుగుతారు. నిన్న నేను రీఫార్మేషన్ పేజ్లో ఫేస్బుక్లో 20 రకాల కల్ట్ టీచింగ్స్ గురించి రాశాడు, కల్ట్స్ గురించి రాశాడు. అందులో 19వ దానిలో దీని గురించి రాశాడు అనమాట. మనం ఇంతకుముందు ఏదైతే నీకోలైతుల బోధ అని చెప్తున్నామో దాని గురించి రాశాడు. కాబట్టి మ్యాక్సిమం చాలామందికి యెహోవా సాక్షులు, బ్రెన్హాం బోధలు, తర్వాత క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకొని బోధలు ఇలాగూ చాలామందికి తెలుసు అన్నమాట. అయితే సత్యమైనది ఏంటి అనేది మనకు తెలిస్తే రేపొద్దున ఇంకొక దుర్బోధ ఏదైనా వస్తే మనం దాన్ని కనిపెట్టగలుగుతాం. రాత్రి కూడా సహోదరులు ఎవరు మన శాంబాబు అన్న ఒక విషయం చెప్తున్నారనమాట. చక్కగా వాక్యం నేను వినగలుగుతున్నాను, గ్రహిస్తున్నాను, కానీ నన్ను ఎవరైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలగాల. నన్ను ప్రశ్నలు అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పారు. నిజమే, ఈరోజు అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాంలే. వ్యక్తిగతంగా నిన్ను నిలబెట్టి బోధ గురించి అడిగిన, బోధలు చెప్పిన, ఏది సత్యమైందో ఎలాగ నిర్ధారించాలి అనే దాని మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే మీరు ప్రాకారం గల పట్టణం అన్నమాట. కాబట్టి ప్రాకారం గల పట్టణంగా అందరూ కట్టుబడాలి. అందరిలో ఉండి మనది సత్యమైన బోధ అనొద్దు దయచేసి. మీరు వ్యక్తిగతంగా సత్యమైన బోధ అంటానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మళ్ళీ ఎలా కూడా అనొద్దు, మా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారు. అయిగా అది నిన్ను అడిగింది. నువ్వు ప్రాకారం గల పట్టణంగా ఉండాలి. ప్రాకారం గల పట్టణంలో మనం ఏం గమనిస్తామంటే, వేగు చూచుటకు రహస్యంగా ప్రవేశించే వారు లోపలికి రాకుండా దానికి మరి గుమ్మములు ఉన్నాయి. అలాగే వాచ్ చేయటానికి గోపురం కూడా కట్టారు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు గోపురమును చూస్తారనమాట. గోపురం మీద ఎందుకు ఉంటారంటే వాచ్ చేస్తారనమాట, ఎవడైనా లోపలికి వస్తున్నాడా అని. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. మరి వీరిని కరెక్ట్గా సెన్స్ చేయగలగాలి. కొంతమంది ఏంటంటే ఇక ఎవరు చెప్పినా ఏదో దుర్బోధ ఉంటుందిలే అని చెప్పి వాళ్ళని ప్రేమించేవాళ్ళని, పోషించేవాళ్ళని కూడా లోపల రానిది. ఈ భయం, బెదురు ప్రజలకు ఎక్కువైపోయింది. కాబట్టి ఒకవేళ మీరు కానీ పొరపాటున మేము సత్యం చెప్తాం వింటారా అని అంటే, ఇలా చెప్తేనే బయలుదేరతారు కదా ఎందుకులే అని మిమ్మల్ని కూడా లోపల రానిది. ఎందుకంటే వాళ్ళకి ఆ గ్రహింపు లేదు, అవగాహన లేదు. కాబట్టి ఎందుకు దొంగో దొరో నాకు అర్థం కావట్లేదు, నేను చేర్చుకుంటే ఎందుకులే అని మిమ్మల్ని చేర్చుకోరు. అంటే ప్రజలకు అవగాహన లేకపోవటం వల్ల దొంగలే, అందరు దొంగలే అనుకొని ఎవరిని చేర్చుకోకుండా తెలుసుకోవాల్సిన సంగతులు కూడా తెలుసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో వచ్చిన వాళ్ళల్లా చేర్చుకొని ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఒకసారి ఈనాడు పేపర్లో ఈ చమత్కారాన్ని రాస్తూ ఏం రాశాడంటే, ఎవరొచ్చినా నువ్వు ఇంట్లోకి తీసుకొని చేర్చుకొని చక్కగా ఆతిథ్యం చేయమని చెప్పాడంట హస్బెండ్. అందుకని దారంటే వెళ్ళిపోయే భిక్షగాడిని లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈమె మర్యాదలు చేస్తుందంట. ఇలా లోపల నుంచి బయటకు వచ్చాడంట. నువ్వు ఎవరిని కూర్చోబెట్టో ఏం చేస్తున్నావు అంటే, మీరే కదండి ఎవరు వచ్చినా లోపల చేర్చుకోమని మర్యాద చేయమన్నారు అన్నదంట. అట్లాగా ఇప్పుడు సంఘంలో ఎవరు వచ్చినా కూడా చేర్చుకొని వాళ్ళకి వర్తమానాలు ఇవ్వటం, వారితో సంభాషణ చేయటం, వారితో కలిసి మనము స్నేహాలు చేయటం, ఇదంతా జరగకూడదు. మనం ప్రాకారం గల పట్టణంగా ఉండాలి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించాలి. మీరు ఇటీవల విన్న వర్తమానాల్లో పేతురు రాసిన 2వ అధ్యాయంలో, యోదావు రాసిన పత్రికలో, గల్తీలకు రాసిన పత్రికలో, ఈ 2 పత్రికల్లో ఉన్న బోధకులు వారు డిఫరెంట్ టైప్ అనేది మీరు గ్రహించాలి.
సో అటువంటి గ్రహింపు ప్రతి విశ్వాసకు ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం. ఎందుకంటే దొంగ ఎందుకు వస్తాడన్నాడు? రక్షణ పోగొట్టడానికి వస్తాడా? రక్షణ పోగొట్టడానికి రాడు. ఎందుకంటే రక్షణ అనేది పోయేది కాదు. దొంగ ఎందుకు వస్తాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. దొంగ ఎందుకు వస్తాడంటే మీ జీవమును దొంగిలించడానికి వస్తాడు. 10వ వచనం. మీ జీవమును సమృద్ధిగా కలగాలని ప్రభు అనుకున్నాడు. అయితే దొంగ ఎందుకు వస్తాడంటే ప్రభు చెప్పాడు 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనమును చేటుకోవచ్చును అన్నాడు. ఏదో ఒక చేదైన వేరు మన లోపల మొలుస్తుంది. మనం కలవరపడిపోతాం అన్నమాట. కలవరపడిపోయినప్పుడు ఏం జరిగిద్దంటే కలవరపడిపోయి మనము జీవించటం అనేది ఆగిపోతుంది అన్నమాట. అలాగూ మన యొక్క జీవించుట అనే అనుభవాన్ని దొంగిలించే దొంగలు లోపలికి రాకుండా ఉండాలంటే మనం ప్రాకారము గల పురంగా ఉండాలి. మీరు ఎంతమంది ప్రాకారం గల పట్టణంగా కట్టబడ్డారు అనేది మీరు పరీక్ష చేసుకోండి. మనం చూస్తున్నప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ మీ బహుమానాన్ని అపహరించేవాడు అని చెప్పాడు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19లో మీ బహుమానాన్ని అపహరించేవాడు. కాబట్టి ఈ విషయాలు మనం పరిశీలిస్తే బహుమానం పోగొట్టుకోకూడదు, కిరీటం పోగొట్టుకోకూడదు, స్వాస్థ్యం పోగొట్టుకోకూడదు, మన యొక్క జీవం పోగొట్టుకోకూడదు అని అనుకుంటే మనం ప్రాకారం గల పట్టణంగా నిర్మించబడాలి. నెమ్మదిలో ప్రాకారం గల పురములు కట్టబడతాయి. అసలే ద సీక్రెట్ ఆఫ్ ది రెస్ట్ ఆశ ఏలుబడిలో ఏమిటి అంటే యథార్థమైన ఆరాధన అని మనం అక్కడ చదువుతాం. యథార్థమైన ఆరాధన చేస్తున్నప్పుడు మనము ఎక్కువైన నెమ్మదిని పొందుతాం. మీరు ఎక్కువ నెమ్మదిని పొందుతున్నారా? మీరు ఎక్కువ నిర్మాణాలు చేస్తారు. ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ నెమ్మది పొందాలి. ఎక్కువ నెమ్మది మీరు అనుభవించాలంటే మీరు యథార్థమైన ఆరాధన జరిగించాలి. యథార్థమైన ఆరాధనని తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో నిష్కపటమైన విశ్వాసం అన్నాడు. విశ్వాసము అని చెప్పిన ఈ వచనం భక్తిని తెలియపరుస్తుంది. అంటే మన యొక్క భక్తి, మన యొక్క కొనసాగింపు కపటం లేనిదిగా ఉండాలి. కపటము లేని యథార్థమైన వ్యక్తులు ఎక్కువ నెమ్మది పొందుతారు. కపటం లేని యథార్థమైన వ్యక్తులు ఎక్కువ నెమ్మది పొందుతారు. ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు? మీటింగ్ అయ్యాక ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకే, ఓకేనా? ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు వాక్యం చెప్తుంటుండగా వాళ్ళు ముగింపు ప్రార్థన చేయండి. రైట్, జాతక వాక్యం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1:5లో నిష్కపటమైన విశ్వాసం అని చెప్పాడు కదా. ఆ విశ్వాసం భక్తి లేదా కొనసాగింపు. సో మన యొక్క కొనసాగింపు అనేది కపటం లేనిదిగా ఉంటే మనం ఎక్కువ నెమ్మదిని అనుభవిస్తాం. కపటం లేని వాళ్ళు ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఏం జాను, కపటం లేని వాళ్ళు ముఖాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా? కపటం లేని వాళ్ళు ముఖాలు. నువ్వు చెప్పట్లే, నీకు ఆన్సర్ తెలియదు. ప్రశాంత్ని అడుగు. కపటం లేని ముఖాలు తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా? తెల్లగా ఉంటాయని చెప్పాడు జాన్. నాయన నువ్వు ఆగరా నాయన, వద్దులేమన్నా వద్దులే. ఇప్పుడు ముఖం చూస్తే కనిపెట్టేస్తాను అని మీరు ఎప్పుడు అనుకోకండి. కపటం గల వ్యక్తులు మనం కనిపెట్టలేము. కానీ కపటం గల వ్యక్తులకు నెమ్మది అనేది ఉండదండి. కాబట్టి మీరు మీ జీవితంలో యథార్థమైన ఆరాధన కానీ జరిగిస్తే, నిష్కపటంగా దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు మీరు చాలా నెమ్మదిని అనుభవిస్తారు. యెహోషువ అదే చెప్పాడు. యెహోషువ గ్రంథంలో మీరు చూడండి, ఒక వచనం చదువుదాం. 24వ అధ్యాయం చదువు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సేవించుచు అన్నాడు. సో యథార్థమైన ఆరాధన అని
మనము క్రొత్త నిబంధనలు ఏదైతే పదం చదువుతాం, యోహాన్ 4:24 కానీ, ఎఫెసీ 4:24 కానీ, దాన్ని మనం నిష్కపటమైన ఆరాధన అని మనం చదువుతున్నాం. కపటము లేని మనుషులు, కపటము లేని భక్తులు, కపటము లేని వ్యక్తులు వారు ఎక్కువ నెమ్మదిని అనుభవిస్తున్నారు. పౌలు గారు ఏం చెప్పారంటే, ఇది నేను అతిశయిస్తున్న రీజన్ అని చెప్పాడు. నిష్కపటంగా నేను జీవించడం అనేది నేను అతిశయించడానికి కారణం అని చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:12, మా అతిశయం ఏదనగా నిష్కాపట్యంతో నడుచుకుంటా. ఎందుకు అతిశయిస్తున్నావంటే కపటం లేకుండా బ్రతుకుతున్నాను కాబట్టి అని చెప్పాడు. పౌలు గారు ఇంకొక మాట అన్నాడు, కుయుక్తిగా నడుచుకోవట్లేదు అన్నాడు. ఎక్కడన్నాడు చెప్పండి? కుయుక్తిగా నడుచుకోవడాన్ని అతిశయించే వాళ్ళు ఉంటారు. ఒరే, మన యుక్తులు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మనం చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాం. నిన్న చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు రాజు ముందు వెనక మాటుగాండ్రను పెట్టాడు, కానీ ఏమయ్యాడు? ఓడిపోయాడు. కాబట్టి మన యొక్క ప్లాన్స్ అసలు ఎవరికి అర్థం కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో కుయుక్తిగా నడుచుకునేవాళ్ళు వాళ్ళు అతిశయిస్తున్నారు. కానీ నేను ప్రశ్న అడుగుతున్నాను, పౌలు గారు నిష్కాపట్యంగానే దేవుని సేవిస్తున్నామని చెప్పాడు కదా, అదే పౌలు గారు కుయుక్తి లేకుండా నడుచుకుంటున్నానని ఎక్కడ చెప్పాడు? ఇదే 2వ పత్రిక. మీరు వాక్యం బాగా చదవాలి, చదివితేనే వాక్యాలు గుర్తుంటాయి మీకు. 4వ అధ్యాయం 2 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకునకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. మిమ్మల్ని చదవనీయుడు అన్న, మిమ్మల్ని చదవనీయుడు వచ్చాడంటే మిమ్మల్ని చదవనీయుడు. అయితే కుయుక్తిగా నడుచుకోనకయు, అదే కుయుక్తి. మరి ఇప్పుడు ముందు చదువుతున్నాడు కదా, ఓవర్టేక్ చేసేసావు. కుయుక్తిగా నడుచుకోనక అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, కుయుక్తిగా నడుచుకునే వాళ్ళు అంటే ఎవరంటే, కపటంగా జీవించే వాళ్ళు అంటే ఎవరంటే, యథార్థంగా దేవుణ్ణి సేవించిన వారండి. పౌలు గారు అంటాడు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం నేను తలంచుకుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి అంటాడు. పౌలుని తిమోతి వెంబడించినప్పుడు ఎటువంటి కపటం లేదు తిమోతిలో. అయితే ఒక మాట వినండి, కపటం ఉంటే నెమ్మది పొందలేం. ఇది మాత్రం ఈ ఉదయకాలం మీరు బలంగా గుర్తుపెట్టుకోండి. కపటము అనేది మనలో ఉంటే, కుయుక్తి అనేది మనలో ఉంటే మనము నెమ్మదిగా అయితే బ్రతకలేం. మనం నెమ్మదిగా ఉన్నామని చెప్పొద్దు. నెమ్మది ఉన్నప్పుడు మనం నిర్మాణాలు చేస్తాం. దావీదు ఉన్న దినాల్లో నలుదిక్కుల శత్రువులు ఉన్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, మందిరం కట్టలేదు. కాబట్టి ఇప్పుడు దావీదు కాలంలో నెమ్మది ఉంది అని అంటే ఎవరైనా ఒప్పుకోరు. దావీదుకి నిజంగా నెమ్మది ఉంటే మందిరం ఎందుకు కట్టలేదండి అని అడుగుతారు. సొలొమోను కాలంలో నెమ్మది ఉందా? ఉంది, అందుకే మందిరం కట్టాడు. ఆసా దినాల్లో నెమ్మది ఉందా? ఉంది, అందుకే ప్రాకారములు గల పట్టణాలు కట్టి వృద్ధి పొందారు. కాబట్టి మీకు ఎంత నెమ్మది ఉన్నదో అనేది మీరు నిర్మించే నిర్మాణాల మీద ఆధారపడి ఉంటుండగా, మీ ద్వారా జరుగుతున్న పని మీద ఆధారపడి ఉంటుండగా, మీరు ఎంత నెమ్మది అనుభవిస్తున్నారనేది మీలో ఉన్న నిష్కాపట్యాన్ని తెలియపరుస్తుంది. కపటం లేని వ్యక్తిత్వాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఎందుకంటే ఈ దినాల్లో పౌలును వెంబడించిన తిమోతి వలె వ్యక్తులు మనతో ఉంటున్నారు, కానీ వాళ్ళలో ఎటువంటి కపటం ఉన్నా అది మనకు ఖచ్చితంగా దుఃఖాన్ని పుట్టిస్తుంది. కానీ ఇటువంటి తరాల్లో కూడా ఎటువంటి కపటం లేని వ్యక్తులు కలిగి ఉన్నందుకు కూడా కన్నీళ్ళు వస్తాయి. పౌలు అంటున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3-5 వచనాల్లో, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని అనే మాట ఇక్కడ చెప్పాడు. చూడండి, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని, 3-5 వచనం, నీ కన్నీళ్లను తలుచుకొని అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత 1వ అధ్యాయం లో కూడా ఒక మంచి మాట చెప్పాడు. అది ఒకసారి చదువుతాను చూడండి. ఇక్కడే 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 16-17 చూడండి.
ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరం చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. సో ఇటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట. పరిస్థితులు బాగున్నప్పుడు అనేక పర్యాయాలు కలుసుకునే వాళ్ళు ఉంటారు. మనం నలిగిపోయి కృంగిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వ్యక్తులు కూడా ఉంటారు. మనం నిత్యంలాగా ఉంటే మన మీద ఎక్కేసేవాళ్ళు ఉంటారు. మనం నిత్యంలాగా లేని దినాల్లో మనల్ని మర్చిపోయే వ్యక్తులు ఉంటారు. ఒనేసిఫోరు ఇంటివారు ఎఫెసులో కూడా ఎంత పరిచర్య చేశారో అని చెప్పాడు అనమాట. కాబట్టి ప్రియులారా, ఈ పత్రికలో పౌలు గారు అలెగ్జాంద్రాను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడన్నాడు. దేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. తర్వాత నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షం నిలవలేదన్నాడు. ఇవన్నీ కూడా పౌలు సేవ ఆరంభంలో కాదు, ముగింపులో జరిగిన అనుభవాలు. అందరు నన్ను విడిచిపోయారు అన్నాడు. కానీ అప్పటికి తిమోతి పౌలు గారితోటే ఉన్నాడు. ఈ విషయాలన్నీ పౌలు తిమోతితో షేర్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఒక నిష్కపటమైన వ్యక్తి. మీరు చెప్పగలరా, ఈ వ్యక్తి నా లైఫ్లో నిష్కపటమైన వ్యక్తి, కపటం లేనివాడు, ఏది ఆశించేవాడు కాదు. పౌలు గారు చెప్తూ కొన్నిసార్లు ఆయన మాట్లాడే విధానంలో ఇలా చెప్తాడనమాట. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 17లో ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట్లేదు. ఆయన మాట్లాడే కొన్ని విషయాల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 9వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు. 15వ వచనంలో మీరు నా ఎడల ఇలాగ చేయాలని ఈ సంగతులు రాయట్లేదు అంటాడు. ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, మీరు ఎలా చేయాలని ఈ సంగతులు రాయట్లేదు. కొన్నిసార్లు అపార్థం చేసేసుకుంటారు. మనము జరిగిన ఏదైనా ఒక విషయం చెప్తే మొత్తం వినకుండా ఓహో ఈయనకి ఇప్పుడు అక్కర వచ్చిందండి అంటారు. ఈవిని అపేక్షించి నేను ఇలా రాయట్లేదు, నేను నా అధికారాన్ని అపోస్తుడైనా కూడా నేను పూర్తిగా వినియోగించుకోలేదు అని చెప్తే ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనాను నా అతిశయం నిరర్ధకం చేయటం నాకు మరణమే మేలు అన్నాడు. పౌలు గారు ఏమంటాడంటే ఈ పత్రికలో, నేను అపోస్తుడైనా కూడా నాకున్న అధికారాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదు. మరి ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? మీలో ఎవరికో ఒక డౌట్ వచ్చిందంట. ఏమని? పౌలు నిజంగా అపోస్తుడైతే కానుక ఎందుకు పుచ్చుకోలేదు అని వచ్చిందంట. అప్పుడు పౌలు అంటాడు, నేను గృహ నిర్వాహకత్వం చాలు, ప్రభు నాకు జీతం ఇస్తాడు అనే నమ్మకంతో మీ దగ్గర సేవ చేయడానికి ఇతర సంఘాల దగ్గర డబ్బులు దొంగిలించాను అన్నాడు 2వ పత్రిక 11వ అధ్యాయం. అంటే పౌలు ఆ దినాల్లో కానుకలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? మిగిలిన పరిచర్యల్లో పొందిన కానుకలు ఇక్కడ వాడాడు. ఇది 2వ పత్రిక 11లో చెప్పాడు. అయితే పౌలు ఇలా రాస్తుంటుంటే మనసులు చెడిపోయినోడు ఎలా చదువుతాడు పత్రిక? ఓహో ఇప్పుడు దాకా అడగందంత ఇప్పుడు అడిగేస్తున్నాడు రా, ఇప్పుడు కలెక్ట్ చేస్తాడు అనుకుంటా అని అంటాడు. కాబట్టి ఆ వ్యక్తితో అంటాడు, అసలు ఇది నా అతిశయం, నేను ఉచితంగా సేవ చేయటం అనేది నా అతిశయం, ఎవడైనా నా అతిశయం నిరర్ధకం చేయటం కంటే నాకు సావే మేలు అన్నాడు. ఇది పౌలు గారు చెప్పాడు. అంటే ఎంత ఉచితంగా పరిచర్య చేయటాన్ని కూడా అపార్థం చేసిన వ్యక్తులు ఉంటారు. ఇవన్నీ పౌలు గారు ఎవరితో చెప్పుకుంటున్నాడు చూడండి. సో పౌలు గారి సేవా జీవితంలో టైటస్ అనే వ్యక్తి ఉన్నాడు, తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు. తీతు గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో నాకు ఆదరణ కలిగింది తీతుని చూడగానే అన్నాడు. తీతు ద్వారా కొరింథీయులకు సందేశాన్ని పంపించాడు. తిమోతికి వ్రాసిన పత్రిక ఆఖరి పత్రిక, ఆ పత్రికలో అన్నాడు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం, నీ కన్నీళ్లు నేను తలుచుకుంటున్నాను అన్నాడు. ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా నిష్కపటమైన వ్యక్తులు కొంతమంది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటారు. ఆ వ్యక్తులను బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఏది అపేక్షించకుండా మనల్ని ప్రాకారము గల పురాలుగా చేయాలనే కోరికతో మనల్ని వెంటాడేవారు ఉంటారు. పౌలు గారు గల్తీలకు రాసిన పత్రికలో అన్నాడు, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు అన్నాడు 4వ అధ్యాయంలో వచనం 17. నిజంగా దుర్లాభం అపేక్షించి వెంటాడే ప్రజలు ఉన్నారు. దుర్లాభం అపేక్షించి మీరు చూస్తూనే ఉంటారు, ఫోటోలు కొడుతూ ఉంటారు, ఫోటోలు పైకి పంపిస్తారు, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. దుర్మార్గులు.
మనం ఏదో సువార్త సేవ పరిచయం చేద్దామని కరపత్రులు పంచుతారు, ఫోటోలు తెస్తారు, పైకి పంపిస్తారు, డబ్బులు తెచ్చుకుంటారు దుర్మార్గులు. అట్లాంటి దుర్లాభం అపేక్షించే వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతాం. కానీ ఏది అపేక్షించకుండా పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. కొంతమందిని పైనుంచి అడుగుతారనమాట, నీకు సంఘం ఉందా? నా ఉంది, ఇది నా సంఘం. ఎక్కడ ఫోటోలు కొడుతున్నారు తెలిసే వాళ్ళు, ఫోటోలు ఏ ఫోటోలు వెళ్తున్నాయో తెలుసా పైకి. మనమేమో అమాయకంగా కూర్చొని ఫోటోలు తెస్తే పోజులు ఇస్తూ ఉంటాం. ఈ ఫోటోలన్నీ పైకి ఎందుకు వెళ్తున్నాయి అనుకున్నారు? వాళ్ళకి డబ్బులు పడతాకి వెళ్తున్నాయి. ఇటువంటి వ్యక్తులు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. కానీ ఫారిన్ సంస్థలకు ఏమాత్రం లింక్ అప్ అవ్వకుండా స్థానిక సంఘం ద్వారా పోషించబడుతున్న సేవకులు ఉన్నారు. నేను మీ అందరికీ నిన్నటి దినాన్న వాక్యంలో చెప్పినట్లుగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. లేవీయుల భాగం లేవీయులు అనుభవించనియండి, యాజకుల భాగం యాజకులు అనుభవించనియండి. మీరు ఎప్పుడైనా కూడా ఈ పరిచయంలో ఉన్నవాళ్ళు కానుక పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ, కానుక పెట్టేటప్పుడు అతడు ఫుల్ టైం సర్వెంటా కాదా, అతడు పూర్తిగా సేవకు పిలువబడ్డా లేదా అని తెలుసుకొని అతడు వాక్యోపదేశాన్ని అందించిన వాడు ఫుల్ టైం సర్వెంట్ అని తెలిసినప్పుడు అతన్ని మనము ప్రోత్సహించి కానుక పెట్టాలి. ఒకవేళ అతడు పని చేసుకుంటూ సేవ చేస్తున్నాడా, అతన్ని ప్రోత్సహిస్తూ కానుక పెట్టాలి. ఒకవేళ అతడు సేవకుడు కాదా, మనము సేవకుడు కాదు అని తెలిసినప్పుడు కానుక పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదంటే, ఇలా పెట్టడం ద్వారా ఏం జరిగిద్దంటే సేవకుడి యొక్క ప్రత్యేకత మనము కాపాడట్లేదు. అది మనం తెలుసుకోవాలి. సో కొన్నిసార్లు మనము కొంతమందిని ఎంకరేజ్ చేయటం కోసం కావచ్చు, మనము కొంతమందిని ప్రేమించి మనం ఏదైనా చేయొచ్చు. కానీ సేవకుడి కొరకు ప్రత్యేకించబడింది మనం అందరికీ పంచిపెట్టకూడదు. అట్లా పంచిపెట్టడం ద్వారా ఈ సేవ పిలుపు యొక్క ప్రత్యేకత వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు సేవకుడు ఉచితంగా పరిచయం చేస్తాడు. అది అతనికి అతిశయం అని చెప్పాడు పౌలు గారు. సువార్త ప్రచురించి వారు సువార్త వల్ల జీవించాలని. కాబట్టి అది వారికి దేవుడు నియమించాడు, అది వారి ప్రత్యేకత. సో మనము ఇతడు సేవకుడు, ఫుల్ టైం సర్వెంట్ అని గనపరచాలి. ఎందుకంటే ఇది జరగకపోతే కొంతమంది తెలియకుండానే ఈ రహస్యంగా ఫారిన్ సంస్థలకు లింకప్ అవుతున్నారు. అట్లా జరగకూడదండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని పోషించేవాడు ఎవడు? దేవుడే కదా. మీరు వాక్యం చెప్తుంది ఎవరికి? మీ సంఘాలకి కదా. కాబట్టి ఒకవేళ మీ సంఘం అంత పెద్దది కాకపోతే, మీ కానుకలు అంతగా రాకపోతే ఏం పర్లేదు, మీరు కొంతకాలం పని చేసుకుంటూ సేవ చేయొచ్చు. లేదంటే మీరు బాగా నమ్ముతున్న ప్రేమించే వ్యక్తికి, మీ పైన నాయకులు కొన్నవారికి, అన్న నా పరిస్థితి ఇది, నాకు అంతగా సహకారం లేదు అని చెప్పినప్పుడు తప్పకుండా ప్రభు కృప చూపించి వీలైనంతగా సహకరించడానికి సహాయం చేస్తాడు. అంతే తప్ప రహస్యంగా తెలియకుండా ఈ పైనుంచి వచ్చే డబ్బులకి వాటితో లింకప్ అయి ఉంటే కొన్ని దుర్బోధనలు మనము అనుమతించాల్సి వస్తుంది. సడన్గా ఇప్పటికిప్పుడు వాక్య సత్యం ఏదో తెలిసి కొంతమంది బయటకు ఎందుకు రాలేరు? ఎందుకంటే వాళ్ళకి పైనుంచి లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ గురించి వాళ్ళు వదిలిపెట్టలేరు. ఇప్పుడు సత్యం కావాలా, ధనం కావాలా తెలుసుకోలేరు. అలాంటి బంధకాల్లో ఎవడు చిక్కుకోవద్దు. అందుకని పౌలు గారు అన్నాడు, దండులో తను చేర్చుకున్న వారి కొరకు, తిమోతికి రాసిన పత్రికలో అని చెప్పాడు, అతడు జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని చెప్పాడు. అటు చిక్కుకోవద్దు. ఒకవేళ నేను చెప్తాను, నేను నాకు అనిపించింది అనమాట. ఆశీష్ నన్ను ఫోన్ చేసి, నిన్నేగా నువ్వు నాకు ఫోన్ చేశా, నిన్నే ఇవన్నీ ఇన్సిడెంట్లు నిన్నే జరిగింది. అందుకని నిన్నే చేశాడు. ఏమనంటే, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చా అని అడిగాడు. నేను అన్నాను, ఇంకా నేను ఫుల్ టైంకి దేవుడు పిలవలేదు కదా, నువ్వు కొంతకాలం ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయి. అట్ ది సేమ్ టైం నాకు ప్రశాంత్ గురించి కూడా ఆలోచన వచ్చింది అనమాట. ఒకవేళ ప్రశాంత్ సేవ చేస్తున్నాడు కదా ప్రస్తుతానికి, ఒకవేళ దేవుడు నీ టీచర్ పోస్ట్ వదిలిపెట్టి రమ్మంటే వస్తాడా అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, మొన్నే కదా హెడ్ మాస్టర్ పోస్ట్ వచ్చింది, దానికి అంటే అందులో ఒక అవకాశం వచ్చింది కదా, ఆప్షన్ వచ్చింది కదా. సో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈలోగా దేవుడు ఒకవేళ ఉద్యోగం విడిచిపెట్టి రమ్మంటే వస్తాడా అనుకున్నాను నేను. ఏమో, ఒకవేళ దేవుడు పిలిస్తే వస్తాడేమో, నాకు తెలియదు. కానీ నేను ఇలా చెప్తున్నాను, ఫుల్ టైం సర్వీస్కు వచ్చిన సేవకుల్ని మనం గణపరిచే విధానంలో వాళ్ళు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి పోషించబడతారు. మీరు ఇది గమనిస్తే వాళ్ళ బోధనా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ టెన్షన్స్ ఏంటి, ఆ ప్రెజర్స్ ఏంటి,
వాళ్ళు మందను కాచుకునే విధానం చాలా బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా వాక్యం చెప్పేవాడిని సేవకుడు కాదు, ఫుల్ టైం సర్వెంట్ కాదు, వచ్చి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా చెప్తాడు? 10,000 మంది ఉపదేశకుల్లా చెప్తాడు, కానీ తండ్రిలాగా చెప్పడుగా. మనం అనుకుంటాం, ఏంటి ఖడ్గం తెమ్మంటున్నాడు, ఏంటి బిడ్డను 2 ముక్కలు చేయమంటున్నాడు ఏంటి అనుకుంటాం. అది నిజమైన తల్లి ఏదో తెలియాలి కదా మరి. కాబట్టి కొంతమంది వాక్యం సరిగ్గా గ్రహించరు. గ్రహించిన వారిని చిన్న చూపులు చూడటం, గ్రహించిన వారిని వదిలిపెట్టేయటం, గ్రహించిన వారితో వెళ్ళటం అనేది తండ్రి చేయడు. తండ్రి ఏం చేస్తాడంటే, యాకోబు చెప్పాడు యాషావుతో ఏమనంటే, నా దగ్గర ఉన్న మంద ఇప్పుడిప్పుడే పుట్టిన పిల్లలు, నేను వాటిని వడిగా నడిపిస్తే చచ్చిపోతారా బాబు, కాబట్టి నేను చిన్నగా వీటిని తోలుకొని వస్తానన్నాడు. కాబట్టి ఒక తండ్రిలాగా మందను కాచే కాపరి ఎక్కడి నుంచి పుడతాడు? ఫుల్ టైం సర్వీస్లోనే పుడతాడు. మనకేందంటే వాక్యం అర్థం అవట్లేదు వదిలేండి వాడిని అంటాం. లేదు 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 లేదు, అతనికి ఎలా చెప్పాలో, అతన్ని ఎలా బాగు చేసుకోవాలి, అతను నడిపించుకోవాలి, మనకి భారం ఉంటుంది అనమాట. మిగిలిన వాళ్ళు ఏంటంటే, అదిగో మొన్నే ఇతడు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాడు కదా, వాక్యాన్ని సరిగ్గా హత్తుకోలేదు కదా, వదిలిపెట్టేయకుండా ఆ వ్యక్తిని వెంటాడతాం. కాపరికి ఉంటుంది ఆ పెయిన్. ఎందుకంటే మనం సంపాదించుకున్న గొర్రెలు సరిగ్గా వాక్యాన్ని గ్రహించకుండా వదిలిపెట్టేస్తుందంటే దాని కొరకు వెళ్తాం. మీకేంటి ఏంటంటే, మీరు వాక్యం వినటం వరకు వింటారు, ఏదైనా కార్యక్రమం నడిపిస్తారు, అంతే. తర్వాత మీరు ఏం చేస్తారు? మీ ఉద్యోగాలు మీరు చేసుకో. మా ఉద్యోగం ఏంటి? మందే మా ఉద్యోగం. దేవుడు మాకు ఇచ్చిన మందే మా ఉద్యోగం. కాబట్టి అందులో కొన్నింటి పట్ల మేము చూపే కనికరం మీకు సరిగ్గా అర్థం కాదు. వదిలేయచ్చు కదా, వాడు వెనకాల వెళ్తాడు. ఇది ఎందుకు వెళ్తాడు? ఊరికి వెళ్తాడు ఏంటి? వెళ్తుంటుండే వాడు కూడా ఎలా చేర్చుకుంటాడు? నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు నాకు తెలిసిలే, నేను వెళ్ళిపోతానని కదా అంటాడు. అవన్నీ పడాలి మరి, తప్పదు. ఆత్మల కాపరి అంటే ఇవన్నీ ఎదుర్కోవాలా. కొంతమంది మాట్లాడేది ఎలా ఉంటుందంటే, ప్రశాంత్ ఒకవేళ అలిగి మానేశాడు అనుకోండి ప్రార్థన, నేను ప్రశాంత్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? నేను లేకపోతే నువ్వు ఏడవలేవు కదా, అందుకే వచ్చావు కదా అంటాడు. సర్లే అయ్యా, అంతే అనుకో, క్షమించిపోని అనాలి, ఇంకా తప్పదు అంతే. ఎందుకంటే అదంతా కూడా పరిచర్లో ఉంటుంది అన్నమాట. ఎన్నో తిరస్కారాలు ఉంటాయి. పౌలు గారు చెప్పారు, తిరస్కారాలు. రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా మేము ప్రయాణాలు చేసి సంఘాలు కడితే, ఇంత పరిచర్ చేస్తే, కొంతమంది సిద్ధమైనవి మావి అంటారంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పాడు, సిద్ధమైనవి మావి, కష్టపడి కట్టుకున్న తర్వాత ఇదంతా మాదని తీసేసుకుంటారు. ఇవన్నీ ఎదుర్కొంటే ఆ ముద్రలు మన మీద ఉంటాయి. ఎందుకంటే దెబ్బలు తగిలినప్పుడు మచ్చలు పడతాయి కదండి, ఆ ముద్రలు ఉంటాయి అన్నమాట. ఈ దెబ్బలన్నీ ప్రభు గుర్తు చేసుకుంటాడు పరలోకంలో. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో పరలోకంలో గొర్రెపిల్ల మనం చూస్తున్నాం. ఆ గొర్రెపిల్ల ఎలాగుందంటే, ఆ గొర్రెపిల్ల మీద వధించబడిన గుర్తులు కనపడుతున్నాయి. అందుకనే రాశాడు, వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండి చూస్తుంది. అందుకనే ఒక కీర్తన ఇలా రాశారు కదా, ప్రియ యేసు రాజు నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉండిన చాలు అనే పాటలో ప్రభువు యొక్క ప్రతి గాయాన్ని నేను ముద్దాడతానని రాశాడు. అందులో ప్రతి ఒక్క గాయము, మరి ప్రతి ఒక్క గాయము పరలోకంలో కనబడుతుందంటే, సేవకుడా నీకు కలిగిన మానసిక ఒత్తిడి, దెబ్బలు అవన్నీ ఆడు కనపడతాయి. ఎందుకంటే వాటిని ప్రభు మర్చిపోడు. కాబట్టి మన మీద పడే దెబ్బలు కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ఏదో కూర్చొని వాక్యం చెప్పేస్తున్నారు అనుకుంటారు. ఆ పొరపాటు. కూర్చొని వాక్యం చెప్పేటప్పుడు లోపల ఎన్ని దెబ్బలు ఉన్నాయో అని ప్రభుకు కనపడతాయి. కాబట్టి సేవ చేసేటప్పుడు సేవకులు మనము ఎలాగో గనపరచాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ప్రాకారము గల పట్టణాలు కట్టే సేవకులు ఉన్నారు. ఒక్కొక్క విశ్వాసిని సంపూర్ణంగా చేసి నిలబెట్టాలి. కొలసి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు గోలేందంటే, కొలసి పత్రిక 4వ అధ్యాయంలో ఎఫెఫ్రా గోలేందంటే, ఒక విశ్వాసిని సంపూర్ణంగా చేయాలి. 4:12. అంటే ఇప్పటికీ మీరు చాలామంది వర్ధిల్లారు, దేవునికి స్తోత్రం, కానీ ఇంకా కట్టబడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో అన్నాడు, పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండుటకు మీరు కట్టబడుతున్నారు, పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు మీరు వృద్ధి చెందుతున్నారు అంటాడు. వారానికి ఒకసారి వాక్యం చెప్పడం కాదు. పౌలు గారు చెప్పాడు ఏమనంటే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో, మేము ప్రతిదినం మీతో మాట్లాడామయ్యా అంటాడు. ప్రతిదినం పరిచర్య చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 3:15లో కూడా అన్నాడు, ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుచు అన్నాడు. కాబట్టి మీరు ఈ విషయాలు స్టడీ చేయండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో
పౌలు గారు చెప్పినట్లుగా నేను ఎఫెసులో ఉన్నంతకాలం 20వ వచనంలో చెప్పాడు, బహిరంగంగా ఇంటెంటను బోధించాను అని చెప్తూ వచ్చాడు. ఆయన ప్రతిదినం కూడా పరిచయం చేశాడు. నేను గతంలో కూడా చెప్పా కదా, తెస్సలోనికాలో 3 వీక్స్ మినిస్ట్రీ, కొరింథీలో 3.5 years మినిస్ట్రీ చేశాడు. అలాగే ఇక్కడ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 3 సంవత్సరముల పరిచర్య మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రేమతో ఏం చెప్తున్నానంటే, దేవుడు నన్ను వాడుకోవాలని కోరుకునేవారు మెయింటైన్ యువర్ రెస్ట్, ఎక్కువ విశ్రాంతిని మెయింటైన్ చేయండి. విశ్రాంతి ఎక్కువ కావాలంటే నిష్కాపట్యంగా దేవుని సేవించండి. కపటం లేని వ్యక్తులుగా తయారవ్వండి. యథార్థమైన ఆరాధన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు చాలా నెమ్మదిస్తాడు. ఎందుకు ఎంత నెమ్మదిగా ఉన్నావు అని ఎవరైనా అడిగితే చెప్పండి, నాలో కపటం లేకుండా సాగే కృపను దేవుడు నాకు ఇచ్చాడని. ఎటువంటి కపటం లేదు, ఏది అపేక్షించి కాదు అనేది మీరు చెప్పగలగాలి. అలాగూ ప్రభు మీకు సహాయం చేయను గాక. నేను ఇందాక చెప్పిన విషయాన్ని ఒకసారి మీరు కాసేపు మీటింగ్ అయ్యాక అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ పరిచర్య ఏది ఫోటోలు తీసే పరిచర్య కాదు, ఇదేది పైకి ఫోటోలు పంపించే పరిచర్య కాదు. కాబట్టి మీరు మంచి పరిచర్యలోకి వచ్చారు. అందులో బట్టి దేవునికి మొదటిగా స్తోత్రం చెల్లించండి. మనం ఎటువంటి ఫారిన్ ఫండ్స్ ద్వారా నడిపించబడుతున్న సంస్థ కాదు. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి పరిచయం చేస్తున్నాం. అయితే రాబోయే దినాల్లో ప్రపంచానికి మనం మరి పరిచయం చేయాలి. ఇక్కడి నుంచి కానుకలు వెళ్ళాలి, ఇక్కడి నుంచి మనం సపోర్ట్ చేయాలి. మన సపోర్ట్ ఎలాగుంటుందంటే, 1 వాక్యము, 2 వాక్యంతో పాటు సహకారం అనేది ఉండాలి. కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మనం హోప్ స్టార్ట్ చేశాం కదా, దాని ద్వారా ఏం చేస్తున్నాము అనేది అన్నీ ఓపెన్గా చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు మీలో చాలామంది ప్రతి నెల ఫీజు కడుతున్నారు కదా, హోప్ 200 ఫీజు కట్టి హోప్ నెంబర్ కలిగి ఉంటున్నారు కదా. అయితే వీటి వివరాలు ఎప్పుడైతే మేము స్క్రీన్ చేస్తున్నామో, అంటే ఓపెన్ చేస్తున్నామో, కొంతమంది డైరెక్ట్గా డబ్బులు అడుగుతున్నారు, అప్పులు అడుగుతున్నారు. ఆ పరిస్థితి సమస్యలు వచ్చినాయి. మాకు 3 సార్లు వచ్చింది ఆ సమస్య. అందుకనే ఇది రాకుండా ఉండటానికి దాన్ని మేము ఓపెన్గా చెప్పట్లేదు అన్నమాట. అయితే దేవుని మహాకృపను బట్టి ఒక అబ్బాయి ఇలా అడిగాడు అనమాట, అన్న నేను జూమ్లో జాయిన్ అవడానికి మొబైల్ లేదు, నాకు మొబైల్ కొనుక్కోవడానికి సహకారం చేయండి అంటే వెంటనే ఒక 10,000 రూపాయలు అబ్బాయికి సహకరించారు. 2 పర్యాయాలు 2 హాస్పిటల్లో ఉన్నాము అర్జెంటుగా అని అన్నప్పుడు ప్రభు కృపను బట్టి కూడా 2కి సహకారం చేశారు. అలాగే దేవుని సేవకులకు కూడా వాళ్ళ కుమారుడు బాగోలేదు అన్నప్పుడు కూడా ఒక 10,000 రూపాయలు హోప్లోంచి సహకరించారు లాస్ట్ మంత్లో. ఈ మంత్లో కూడా మరి మహేష్ అన్న వాళ్ళ కుమార్తె విషయంలో కూడా కొంత అమౌంట్ సహకరించారు. ఇదంతా రహస్యంగా జరుగుతుంది. ఎందుకు ఓపెన్గా చెప్పట్లేదంటే, విషయం ఏంటంటే, ఏదైనా ఒకటి ఓపెన్గా చెప్తుంటుంటే దీన్ని కొంతమంది, ఒక ఆయన 1 నెల 200 కట్టాడు. విచిత్రం చెప్తాను, లేడులే ఇప్పుడు మామూలు చెప్తున్నాను. 1 నెల 200 కట్టి ఏమన్నాడంటే, అసలు మన డబ్బుల్లోంచి వాళ్ళకి ఇవ్వటం ఏంటో అన్నాడు. అంటే కొంతమందికి డబ్బులు కనిపించేటప్పటికి అసలు విషయం మర్చిపోతారు. ఇంకొక ఆయన అన్నాడు, కారు కొనుక్కుందాం, హోప్లో నుంచి ఈఎంఐ కడతానన్నాడు. మీరు ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఏ సంస్థ ద్వారా పోషించబడట్లేదు, కానీ ఫ్యూచర్లో మనం వీటి ద్వారా పరిచయం చేయాలి. ఇప్పుడు మనం చిన్న అమౌంట్లే చేస్తున్నాం, కానీ రేపు పొద్దున ఇంకా దేవుడు మన హస్తాలను బలపరుస్తాడు, మనం ఇంకా బలమైన కార్యాలు చేయగలుగుతాం. కాబట్టి పరిచర్య దేవుని మహాకృపతో ఇంకా బాగా జరగాలని ప్రార్థన చేయండి. నిష్కపటమైన వ్యక్తులు దొరకాలి, దుష్ట మనుషుల చేతులోంచి మనం తప్పించబడాలి. 2వ పత్రిక 3వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసినట్లుగా దుష్ట మనుషుల చేతిలోంచి మనం తప్పించబడాలి. విస్తారమైన పరిచర్య ముందుంది. కాబట్టి కపటం లేని వ్యక్తులతో ప్రయాణం చేయాలి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? మీలో నుంచే పుట్టుకొస్తారు, నాలో నుంచే పుట్టుకొస్తారు. యథార్థమైన ఆరాధన చేస్తే మనలో ఎటువంటి కపటం ఉండదు. తద్వారా పరిచర్య ఘనంగా జరిగిద్ది అన్నమాట. ఆఖరిగా ఈ అధ్యాయంలో నెమ్మది కలిగిన వ్యక్తుల్లో కనిపించేది ఏంటంటే, మిగులు కనిపిస్తుంది. వాళ్ళు నిష్కపటంగా ఉంటారు, వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, వాళ్ళు మిగులు చూపిస్తారు. మీరు చూడండి, రూతు గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో, నీ మేలు కొరకు నీకు నేను విశ్రాంతిని విచారించాలి అని చెప్పింది ఎవరు? నయోమి. నీ మేలు కొరకు నేను నీకు విశ్రాంతిని విచారించాలి అని చెప్పి ఇప్పుడు చెప్తుంది ఏమనంటే, నువ్వు లోపలికి వెళ్ళు, అక్కడ బోయాజు నిద్రపోతాడు, నువ్వు
అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకో, నువ్వేం చేయాలో అతడు చెప్తాడు. అంటే ఇది కూడా రూతు గ్రంథం కూడా విశ్రాంతిని గూర్చిన గ్రంథమే. ఈ గ్రంథంలో విశ్రాంతిని గూర్చిన ఈ గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, వచనం 18. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత మిగిల్చిన దానిని చూపించాను. యేసుప్రభు అడుగుతున్న గంపల లెక్క, మిగిలిన గంపల లెక్క. మీరు ఎన్ని గంపలు ఎత్తితిరి? వాళ్ళు ఏం చెప్పారు? 12 అన్నారు. ఇంకోసారి ఏమన్నారు? 7 అన్నారు కదండి. కాబట్టి ప్రభు అడుగుతుంది ఏంటంటే, ఒరే బాబు, నువ్వు బాగా నెమ్మదిలో ఉన్నా అని చెప్పుకుంటున్నావు, చాలా కష్టం లేని వ్యక్తి అని కూడా చెప్పుకుంటున్నావు, మరి మిగిలేదురా నాయన అని అడుగుతారు. సో అదన్నమాట. కొలసమ్ము విస్తారమైన, మిక్కటమైన, విశేషమైన మిగులు మన జీవితంలో కనపడాలన్నమాట. నేను కొన్నిసార్లు వాక్యం ముగించాక కూడా ఇంకా రెవల్యూషన్స్ వస్తాయి. నేను వాటిని మిగిలిన గంపల లెక్కలో చేరుస్తానన్నమాట. అంటే దేవుడు ఎంత గొప్పోడంటే, ముగిద్దాం ప్రార్థన చేద్దాం అనే లోపు తలంపు ఎత్తాడు. సరేలే అయిపోయిందిలే అని ప్రార్థన చేసినప్పుడు కొన్ని తలంపులు ఇస్తాడు. వాటిని కూడా పంచిపెట్టాలనుకుంటే వద్దులే, వాటిని పక్కన పెట్టి తర్వాత దాని పని ఉందంటాడు అనమాట. కాబట్టి మిగిలిన గంపల సంఖ్య కావాలి. కాబట్టి మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, మీరు చాలా నిష్కపటులని నాకు తెలుసు, చాలా నెమ్మది అనిపిస్తున్నారని కూడా నాకు తెలుసు. మీరు ఏమొద్దు, ఆ మిగిలిన పేలాలు చూపించండి నాకు. మీరు తినగా తృప్తి పొందగా మిగిలిన పేలాలు నాకు చూపించాలి. అది మీరు చూపించాలి. యేసు ప్రభు కూడా మిగిలిన గంపల సంఖ్య అడిగాడు. కాబట్టి ఈ దినాల్లో పౌలు గారు చెప్పినట్లుగా నాకు సమస్తం సమృద్ధిగా ఉంది అని చెప్పినట్లుగా, ఇంకా పౌలు గారు ఏం చెప్పారంటే, బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను కూడా భరించబద్దులమై ఉన్నాము అని ఆయన జ్ఞాపకం చేశాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది ఈ మాట. కాబట్టి వీటిని మీరు ఆలోచన చేస్తే మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎంతో బలపరిచాడు, మనం బలపరచాలి. మనల్ని ఎంతో నింపాడు, మనం పొరలాలి. ప్రభు మనల్ని ఎంతో క్షమించాడు, క్షమించాలి. ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రేమించాలి. ప్రభు మనల్ని చేర్చుకున్నాడు, చేర్చుకోవాలి. ప్రభు మనల్ని ఆదరించాడు, ఆదరించాలి. కాబట్టి మీరేమనుకుంటున్నారంటే అయిపోయింది సామర్థ్యం అనుకుంటున్నారా? ఇంకా మిగిలిన గంపలు చాలా ఉన్నాయి అని మనం చెప్పగలగాలి. సో దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక. నెమ్మదిని అనుభవించండి. ఎందుకంటే నెమ్మది అనేది మన జీవితంలో నిర్మాణాలే కాదు, మిగులును కూడా చూపిస్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు ఎందరో ఉన్నారు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి వచ్చేవారు చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి మీరు తెలుసుకోండి, మన జీవితాల్లో కొరతలు కలుగుతున్నాయా? కొరతలు కలుగుతున్నాయా ఆలోచించండి. ఒక చిన్న మాట చెప్తాను, బయట వాళ్ళు చెప్పేది కాదు, మీకే చెప్పాలా, మీకే చెప్తున్నాను. ఎక్కడైనా మీరు దేవుని సొమ్మును దొంగిలిస్తున్నారేమో కూడా ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడైనా ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడుతున్నారంటే మీరు వాస్తవంగా దేవుని సొమ్ము ఏమైనా దొంగిలిస్తున్నారేమో ఆలోచన చేయండి. దేవుని యొక్క సంఘము, సేవకుడు అనుభవించాల్సిన దాన్ని పట్టుకుంటున్నారేమో, కొలసం పట్టుకుంటున్నారేమో, దేవుడు వారికి కేటాయించిన భాగాలు పట్టుకుంటున్నారేమో ఆలోచన చేయండి. అటువంటి అప్పుడు ఆర్థికంగా మనం చాలా దెబ్బతింటాం. అబ్రహాము జీవితంలో అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చిన తర్వాత సొదొమ రాజు వచ్చి నేను నిన్ను ధనవంతునిగా చేస్తానంటే నీ నోలు పోగైన చెప్పులు వారైనా నాకు వద్దన్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే సేవకులకు వచ్చే భాగాలు డైవర్ట్ అయిపోతూ అవి కొంతమంది అకౌంట్లో చేరటం వల్ల వాళ్ళు దొంగలవుతున్నారు. వాళ్ళు దొంగలవటం ద్వారా వాళ్ళు ఫైనాన్షియల్ చాలా దెబ్బతింటారు. కాబట్టి ఇది రానియొద్దు. ఎందుకంటే మీరు యాకోబు పత్రిక చదివారా? 5వ అధ్యాయంలో ఏం రాశాడు? మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది అన్నాడు. ఆ శబ్దము సైన్యములకు అధిపతి యెహోవా లేదా ప్రభు యొక్క చెవుల్లో అది చేరుతుందని చెప్పాడు. కాబట్టి కొంతమంది నలుగుతూ ప్రయాసపడుతున్నారు, వాళ్ళ సొమ్ము పట్టుకోకండి. కొన్నిసార్లు ఏం చేయాలంటే మీరు ఇలా చెప్పాలన్నమాట, ఇది ఈ అమౌంట్ మీరు డైవర్ట్ చేస్తున్నారు కదా, ఇది డైవర్ట్ చేయకండి, ఇది అతని ప్రయాస, వారు ప్రయాసపడుతున్నారు, వాళ్ళకి వెళ్ళాల్సిన భాగం, మీరు దీన్ని తెలివిగా డైవర్ట్ చేయకండి అని చెప్పాలన్నమాట. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే సేవకుడికి ఇస్తే సేవకుడు వాడుకుంటాడు, సేవకుడు ఖర్చు పెట్టుకుంటాడు. అలా కాకుండా మనం ఏదైనా వస్తువు కొంటే మందిరంలో ఎప్పుడు అది ఉంటుందని వస్తువులు కొనాలి, కానీ అది సేవకుడికి ఇచ్చే భాగంలోంచి కొనకూడదు.
ఇవన్నీ మీరు నేర్చుకోండి. దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. మనం ఎలాగూ కుయుక్తిగా నడుచుకోవటం వల్ల మనము దేవుని సొమ్మును దొంగిలించిన వారంగా అవుతామన్నమాట. కానీ దేవుడు అన్ని విషయాలు మీకు బోధిస్తాడు, అన్నిట్లో వివేకము అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ తలంపులు మనందరి వెనుకట్లో దీవించును గాక. మన జీవితాల్లో మిగిలే ఉండాలి తప్ప చినిగిపోయిన సంచిలో వేసిన అనుభవాలు కలగకూడదు. కాబట్టి గల్తీ పత్రిక 6:7 చెప్పినట్లుగా సమస్త సద్విషయాల్లో ఉపదేశించువంతో మనం పాలువారుగా ఉందాం. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయం నుంచి అబియా తర్వాత ఆశా ఏలుబడిలో కలిగినటువంటి నెమ్మది, అలాగే ఏ విధంగా అయితే అక్కడ ప్రాకారంలో పట్టణాలు కట్టడం, అలాగే విశేషమైనటువంటి మిక్కటమైనటువంటి కొండల సొమ్ము, అలాగే సైన్యం పెరగడం, అలాగే విగ్రహారాధన, యథార్థమైనటువంటి ఆరాధన చేయడం, విగ్రహారాధన గురించి విగ్రహారాధన కూడా ఆయన చేయలేదని కూడా పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ రాయించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయంలో ఆ పరిశుద్ధాత్ముడు ఏ ఏ విషయాలు రికార్డింగ్ చేస్తారన్న విషయాన్ని, సంఘాన్ని ఎవరైతే నిర్మించడానికి సహాయపడ్డారో వారి గురించి కూడా ఆయన రికార్డ్ చేసి ఉంటుందని, అలాగే ఎవరైతే దుర్నీతి ద్వారా సంఘాన్ని పాడు చేసే వారి విషయంలో కూడా అది లెక్కించబడుతుంది అన్న విషయాన్ని కూడా ప్రభు మనతో మాట్లాడారు. ఎవరైతే సంఘాన్ని పాడు చేశారో వారిని దృష్టాంతాలుగాను, అలాగే ఎవరైతే సంఘం యొక్క నిర్మాణం కొరకు ఉపయోగపడ్డారో వారి విషయంలో వారిని సంఘం అభివృద్ధి కొరకు ఏ విధంగా ఉపయోగపడ్డారు అన్న విషయాలు కూడా ప్రభు పరిశుద్ధాత్మ సహాయ గ్రంథంలో రాయించినట్టుగా మనం చూస్తున్నాము. అయితే మనం ఎంతగా సంఘ నిర్మాణానికి ఉపయోగపడ్డం అనేది ప్రాముఖ్యమైనదని, ఎక్కడ కూడా దుర్నీతి అనేది ప్రవేశించి సంఘాన్ని మనం పాడు చేస్తే అది కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అడుగుతారని లెక్కించాలి. కాబట్టి మనం చేసే పాపానికి లెక్క అడగడు, కానీ మనం జీవించిన దానికి మాత్రమే లెక్క అడుగుతారన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే మనం చేస్తున్నటువంటి సేవ అనేది ఎంతమంది మన ద్వారా విశ్రాంతి పొందారు, ఎంతమంది మన ద్వారా రక్షించబడ్డారు, ఎంతమంది అయితే మన ద్వారా నిర్మించబడుతున్నారు అనేది ప్రాముఖ్యమైనదని, అలాగే మన ద్వారా ఎన్ని చోట్ల ప్రాకారాలు కలిగినటువంటి మందిరాలు అనగా సంఘాలు మన ద్వారా నిర్మించబడుతున్నాయని చాలా ప్రాముఖ్యమైనదని, అలాగే ఆశా గారి యొక్క సమయంలో ఏ విధంగా అయితే ఆయన నిష్కప్తంగా యథార్థంగా ఆయన ఆరాధన చేస్తున్నటువంటి క్రమంలో మిగులు అనగా కొలసము కనపడుతుందో, అలాగే మనం కూడా యథార్థమైనటువంటి ఆరాధన చేస్తున్నటువంటి క్రమంలో నిష్కప్తంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా మిగులు అనేది కనిపించాలని, ఎక్కడైతే కొరత కనిపిస్తుందో మనం యథార్థంగా ప్రవర్తించట్లేదు అనే విషయాన్ని గమనించి మనం సరి చేసుకోవాలని, అలాగే ఎవరైతే కేవలం సేవకుడి పట్ల మనం ఏ విధమైనటువంటి ఉద్దేశం కలిగి ఉండాలని కూడా ప్రభు యొక్క వర్తమానం ద్వారా మనతో నేర్పించారు. ఎవరైతే కేవలం సంఘం ద్వారా పోషించబడుతున్నటువంటి దేవుని పిలుపు కలిగి సంఘం ద్వారా ఏ విధమైనటువంటి బయట నుంచి ఏ విధమైనటువంటి సహకారం లేకుండా సంఘం ద్వారా పోషించబడుతున్నటువంటి సేవకుడు, యథార్థంగా మందక్షేమాన్ని విచారించే సేవకుడి పట్ల మనం ఏ విధంగా మనం ప్రవర్తించాలన్న విషయాన్ని కూడా ప్రభు యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. కాబట్టి ఉన్నటువంటి సంగతులు ఆడియో పంపించబడుతుంది కాబట్టి మరొకసారి వీళ్ళు మేలు పొందాలని తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం అత్తిల్లోనూ అలాగే భీమవరంలో జరగబోయే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే పరిచర్లో ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధన ప్రార్థించిన ప్రియులకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు నిలిచి వాక్యం ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలనే ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. అలాగే జరగబోయే హైదరాబాద్ పరిచర్య కొరకు అలాగే అందరికీ వందనాలు. ఏంటి మీటింగ్ అవ్వలేదు ఇంకా వందనాలు చెప్తున్నా అప్పుడే. హైదరాబాద్ పరిచర్య కొరకు అలాగే అక్టోబర్ 8 నుంచి 11వ తేదీ జరగబోయే కాన్ఫరెన్స్ కొరకు దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. సహకరించే వరకు కూడా అది గ్రూప్ లో అకౌంట్ నెంబర్ కూడా పెట్టబడుతుంది కాబట్టి ఫోన్ పే నెంబర్ ఈరోజు కాబట్టి ఎవరైనా సహకరించాలని ఆసక్తి కలిగిన వారు కూడా సహకరించండి. ఈ సమయంలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కొడుకు ముగింపు చేస్తారు. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు నాయన మీకు వందనాలు.
మమ్మల్ని ఎంతో ప్రేమించినందుకు కృతజ్ఞతలు. మీ కుమారుల్లో మీరు మమ్మల్ని విమోచించడం మాత్రమే కాదు, మీరు మాకు సిద్ధం చేసిన ఆ విమోచన సంబంధమైన జీవితం అనగా రక్షణ స్వాస్థ్యం, మా జీవము, మా సర్వమైన క్రీస్తును ఎల్లప్పుడూ వింటూ ఆయనలో ఉన్న వాగ్దాన జీవాన్ని, ఆ వాగ్దానాలను వింటూ నిర్భయముగా జీవించడానికి మీ కృపను సమృద్ధిగా కుమ్మరిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 2 అధ్యాయం 14 నుంచి మీరు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. నాయన, ప్రాకార పురాలు కట్టిన ఆశను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, నిర్మాణంలో ఉన్న ఆశను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, అవన్నీ రికార్డ్ చేయబడ్డాయని ఆత్మ ద్వారా మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. నేను ఎవరైతే నాయన మీరు అప్పగించిన సంఘ విషయంలో, నాయన మంద విషయంలో, వ్యక్తుల విషయంలో నాయన నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండి, తండ్రుల వలె, ఉపదేశకుల వలె కాక తండ్రుల వలె నాయన వారు క్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవించుట కొరకు నాయన వారిని వెంబడిస్తారు, వారిని నిర్మించడానికి ఇష్టపడతారు. నాయన వారిని ప్రభా మీరు అవన్నీ మీరు లెక్కలోకి తీసుకుంటారని నాయన మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, నిర్మాణం చేయలేని వారు సంఘ నిర్మాణానికి, సంఘ క్షేమానికి, అభివృద్ధికి నాయన ఏమాత్రం సహకారులుగా ఉండని వారు, అలాగే సేవకుని తృణీకరించి సేవకుని నిర్లక్ష్యం చేసేవారు కూడా దృష్టాంతాలుగా ఉంటారని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మాత్రమే కాదు ప్రభా నాయన, కపటమైన మనసు పెట్టుకొని యథార్థత లేకుండా నాయన ఉండేవారు కూడా మరి ప్రభా వారు కూడా మరి ఎలాగున ఇబ్బంది పడతారు ఆ సంగతులు మీరు తెలియజేశారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు నాయన, పౌలు గారు చెప్పినట్టుగా ఇతర సంఘముల యొద్ద నేను తీసుకొని మీ దగ్గర పనిచేయటానికి ఖర్చు పెట్టాను అని ఆయన చెప్తున్నప్పుడు అనేకులు పౌలు గురించి మాట్లాడిన సంగతులు నాయన పౌలు కమర్షియల్ అనుకోను, లేదంటే పౌలు ఇంకొకటి అనుకుని మాట్లాడారు. ఈనాడు లోకం కూడా అలాగే ఉన్నారు. నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడు, నమ్మకంగా దేవుని మర్మాలు బోధించేవాడు విషయంలో నాయన వారికి అవగాహన లేక ఆత్మ నడిపింపు, ఏది దేవుని ఆత్మ నడిపింపు, ఏది దేవుని ఆత్మ నడిపింపు కాదో ఎరగని విధానంలో వారు ఇవన్నీ మాట్లాడుతూ ఉండగా, ఈనాడు కూడా అటువారు మా మధ్య ఉంటుండగా వారందరి మధ్యలో మీరు మమ్మల్ని నిర్భయంగా, ధైర్యంగా నిలబెట్టి మీరు వాడుకుంటున్నందుకే మీకు స్తోత్రాలు. మీ సేవకుని ద్వారా నాయన ఈ సంగతులు బోధించినందుకు స్తోత్రాలు. సేవకునికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకపోతే ప్రభా అవి బిగబడితే నాయన వాటి విషయంలో మేము అక్రమంగా ఉంటే నాయన ఖచ్చితంగా వారు లేములోకి వస్తారని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. క్రమం తెలియక కొద్దిమంది ప్రభా దశంభాగాల్ని నాయన వారు పంచిపెడుతూ వారేదో ఔదార్యం గలవారు అన్నట్టుగా లోకానికి కనబరుచుకుంటున్నారు, కానీ అది క్రమం కాదని వారు ఎరుగునట్లుగా ఈ ఉదయకాలం బోధించినందుకు మీకు స్తోత్రాలు. దశంభాగాలు ఇవన్నీ కాకుండానే నాయన మిగిలిన వాటిని వారు ఏమైనా చేయాలనుకుంటే అవి చేయాలి. కొద్దిమంది దేవునికి ఇవ్వాల్సిన వాటి విషయంలో నాయన అపనమ్మకస్తులుగా ఉన్నారు. నాయన దేవుని భాగాన్ని దొంగులించుతున్న వారుగా ఉన్నారని, అందుకనే వారు లేములోకి వస్తున్నారని మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నిజముగా వీటన్నిటి విషయంలో చాలా మంది ప్రభా నాయన వాక్యం వింటున్నారు, కానీ వీటి విషయంలో క్రమంగా ఉండలేని వారు ఉన్నారు. నాయన ఈరోజు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నాయన యథార్థమైన హృదయం కలిగి నాయన ప్రేమతో పరిచర్య చేయటానికి మమ్మల్ని కూడా మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు. మీరు మాకు అప్పగించబడిన మంద విషయంలో మేము కూడా మంచి నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని చేయటానికి
మీరు చూపిస్తున్న మీ కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ దాసుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ నాయన చేరువచ్చిన ప్రియులందరిని బట్టి మీరు స్తుతిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని మా కొరకు ఇంకొన మీరు సిద్ధం చేసిన సంగతులతో మమ్మల్ని ప్రతిరోజు మీరు దర్శిస్తారని నమ్ముతూ యేసు ప్రభు వారి పేట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కొడుకు ముగింపు చేసుకుందాం. అందరికీ అన్న వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దయచేసి హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.